ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎండ్రాయి అనే ఊర్లో ఉన్నామండి. ఇటు వెళ్తే మనం స్ట్రైట్గా చావపాడు వెళ్తాం. ఇదిగోండి ఇది ఎండ్రాయి ఊరు అనమాట. కనపడేది అది అది కనపడతాం కదా, జూమ్ వేస్తాం చూడండి. ఆ బిల్డింగ్లో ఎంత ఎండ్రాయి ఊరు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇది సప్టా ఉంది కదా, ఇక్కడే అండి కొంచెం ముందుకు వచ్చాం మనం. అయితే ఇదిగోండి ఇది ఇటు చావపాడు వెళ్తాం. దీని లోపల ఇదిగోండి అక్కడ తాడి చెట్లు కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్. అక్కడ దాని పక్కనే మనకి ఇక్కడ ఒక 82 సెంట్లు సేల్కి వచ్చింది. దగ్గరికి వెళ్ళాక చూపిస్తానండి. అంటే లోపల ఆ పొలం లోపలికి వచ్చామండి చేలోకి. అది రోడ్డు మీద బైక్ వెళ్తుంది కదా, అదిగోండి ఇంకో బైక్ వెళ్తుంది చూడండి రోడ్డు మీద, జూమ్ వేస్తున్నా. మనం చేలోకి వచ్చామండి. ఆ తాడి చెట్ల దగ్గర బైక్ వెళ్ళింది కదా, అది రోడ్డు అండి, మెయిన్ రోడ్డు. అయితే మనం లోపలికి వచ్చాం. ఇదిగోండి ఇది పొలం చూపించడానికి లోపలికి వచ్చామండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ గెనుము ఉంది కదా, ఈ గెనుము బారుకండి. అది అక్కడ కంది చేను ఉంది, కంది మొక్కలు ఉన్నాయి చూడండి ముందు, అవి అక్కడ దాకా. అక్కడ నుంచి ఇదిగోండి వేప చెట్టు దాకా ఇదంతా కలిపి అండి మొత్తం 82 సెంట్లు ఒకటే బిట్టు. అయితే ఎండ్రాయి రెవెన్యూలో ఉంది ఇది. అయితే మనకి ఇది 82 సెంట్లు ఉందండి. 82 సెంట్లు లోపల, అంటే యాక్చువల్గా ఈ పొలం లోపల అండి, దీనికి దారి లేదు. మామూలుగా రైతు వారీగా చేలగట్ల అమ్మటి లోపలికి రావటమేనండి. అయితే 82 సెంట్లు ఉంది ఇది లోపల ఎండ్రాయి రెవెన్యూ అండి. ఇది ఎండ్రాయి ఊరు దగ్గరగానే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. 82 సెంట్లు ఒకటే బిట్ అండి, కొనుక్కోవచ్చు ఎవరైనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్.